హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండలో ఉంటున్న ఒక గిరిజన గ్రామం చూపించబోతున్నాను. ట్రైబల్ విలేజ్ని, వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్, ఆ ట్రైబల్ విలేజ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, దారి ఇలా ఉంది మొత్తం. అసలు ఇదేంటి, ఇది వరి వేసి పండించారు. ఈ ట్రైబల్ విలేజ్ని చేరుకోవడానికి మేము దగ్గర గంటన్నర పైగా నడిచామన్నమాట. ఇక వరి వేసారనమాట, చూడొచ్చు. దారి అయితే కొంచెం డేంజర్గా ఉంది, చూసుకుని వెళ్ళాలి. చూడండి, సూపర్గా ఉంది లొకేషను. ఇదిగోండి, ఈ ట్రైబల్ విలేజ్కి అయితే చేరుకున్నాము. చూడు బస్సు ఇదే ఉంది కదా, చూడొచ్చు. రెండు బయట రండి, పర్లేదు. ఎన్ని ఇళ్ళు ఉంటున్నాయి ఇక్కడ? 8 ఇళ్ళు ఉన్నాయా? ఇట్రండి కొంచెం. 8 ఇళ్ళు ఉన్నాయా? కొంచెం ఇట్రండి. ఓకే, 8 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? మా ఇంట్లో 5 ఉంటున్నారా? అయితే ఇప్పుడు 2 పాపలు మీరు ఉన్నారు. కోళ్ళని మీరేనా? కరెంట్ ఉందమ్మా ఇక్కడ? ఒకసారి లైట్ వేస్తారా లోపట? వేసి ఉందా? చూద్దాం సార్, ఇల్లు ఎలా ఉంది లోపట మీది. ఏం పర్లేదులేండి, ఏం కాదు. ఓకే, వంట వండేసారమ్మా? ఏం వండారు? టోకు వేడి నీళ్ళ? ఓకే ఓకే. చలి ఎక్కువ ఉంటుందమ్మా ఇక్కడ? ఓకే, ఎదురు కుక్కలు కూర చేస్తారా? అంతేనా? చిన్న అటకలా చేసుకున్నారు. ఓకే, అంతే. మీ పాప మరదలా? ఓకే, మరదలు భోజనం చేస్తుంది, తీసేస్తున్నాం వీడియో. ఇదంతా వంట సామాగ్రి చూడచ్చు ఫ్రెండ్స్. ఇదంతా ఇలా సెటప్ చేసుకున్నారు, బాగానే చేసుకున్నారు. మొత్తం అన్ని వంట పెట్టుకున్నారు. కాదమ్మా, ఇంత దూరం ఈ కొండల మీదకి ఎలాగా ఇవన్నీ మోసుకొచ్చారు? ఈ పెంకులు ఇవన్నీ ఎలా కట్టుకున్నారు ఇక్కడ ఇల్లు మీద? చాలా కష్టం కదా మాకు రావడానికి. చాలా కొన్ని దగ్గరలో అయితే నడ్డానికి డోకులు ఇవి, అదే కొన్ని దగ్గర నడ్డానికే మాకు అసలు చాలా డేంజర్ అనిపించింది. చిన్న ప్లేస్ ఉంది, చాలా చిన్న ప్లేస్. అటువంటిది మీరు ఇక్కడికి వచ్చి ఇంత దూరం ఇది ఇలా ఉందన్నమాట. అయితే మీరు ఏం పండిస్తున్నారు ఇక్కడ? ఇవన్నీ పండిస్తున్నారు. ఆ తోటలన్నీ ఎటువైపు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? కిందకు ఉన్నాయా? ఓకే. అయితే ఇప్పుడు మీరు పండించి మీరు తింటారా లేదా అమ్ముతారా ఏమైనా? ఇక్కడ ఎవరు ఉంటున్నారు? మిల్లు ఇది ఓడికి వెళ్ళిపోయారా? డోర్ అయితే ఇదే ఓడికి వెళ్ళిపోయారంట. మరి ఇదే చెట్టు మీది జీలు చెట్టు? ప్రతి ఊరికి నేను చూస్తున్నాను జీలు చెట్టు అయితే అక్కడ ఉంటుంది కంపల్సరీ. ఇది ఎవరు లేరా ఇక్కడ? పోడికి వెళ్ళిపోయారా? డోర్లు అయితే ఇలాగ పెట్టుకున్నారు. దీనికి లాక్ అయితే మాత్రం బాగా వేస్తారు, గట్టిగా వేస్తారు లాక్. ఇది కూడా పెంకుటిల్లు, మట్టి గోడలు. పదండి అమ్మా. అయితే మీరు అమ్ముకుంటారా లేదా వండుకుంటారా? మీరు అమ్ముతారా? ఓకే అమ్మా. మీది ఏ ట్రైబల్ కింద వస్తుందమ్మా? అంటే కొండరెడ్లా, కొండదొరలా వస్తుంది. ఓకే, మరి నీళ్ళు అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మంచినీళ్ళు. ఇంకా మీదకు ఉన్నాయట ఇల్లు? అబ్బో, అక్కడ 2 ఇళ్ళు ఇక్కడ 2 ఇళ్ళు అలా ఉన్నాయన్నమాట.
మా పిల్లలంతా ఇక్కడ 3 ఇల్లులు ఉన్నాయి. ఒకటి పైన ఎన్ని ఉన్నాయి? పైన 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? ఓకే. అది కరెంట్ ఉంది మీకు? ఉంది సార్. నేనంత పాదేస్తారు. ఆనపాదం ఇది పైన బాగానే సెటప్ చేశారే. ఇక్కడ ఇన్ని 3 ఇల్లు ఉన్నాయా ఫ్రెండ్స్? చూడొచ్చు ఇక్కడికి 3 ఇల్లు ఉన్నాయి. రండమ్మా బయట రండి, పర్లేదు. రెండమ్మా, ఏం కాదు, రండి. ఏం కాదు. కర్రలు తెచ్చుకున్నారు కొండకెళ్ళి. కరెంట్ ఉంది మీకు? కరెంట్ ఉంది. సో కరెంట్ ఉండడం వల్ల ప్రాబ్లం లేదు. రాత్రి అప్పుడు జంతువులు అయినా వస్తాయా? జంతువులు రావు సార్. జంతువులు అయితే వస్తే కొడుతున్నారు. ఏ జంతువులు వస్తాయి? పందులు, అడవి పందులు. అడవి పందులు వస్తాయి. పులులు వస్తాయా? ఇంతకు ముందు అయితే వచ్చేవి సార్. పుల్లు వచ్చాయి? ఇప్పుడు లేవు. ఏంటి భయ్ అవి? ఒక్క నిమిషం మీరు ఉన్నానమ్మా. దోసకాయలు ఎక్కడ అడిగి తెచ్చావా? ఇక్కడ గర్లో ఏంటి కూరకా? పండినవా? దేనికి వాడతారు ఇవి? తినడానికి. అలా తినేయచ్చా? ఓకే. అయితే అమ్మా పుల్లు వచ్చాయి ఇంతకు ముందు ఇక్కడ? అంటే ఎప్పుడంటే ఎన్నాళ్ళు? మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? తెలియదు సార్. మీకు తెలియదు ఎన్నాళ్ళు వచ్చాయి? అంటే మీరు ఎప్పుడైనా చూసారా పులుల్ని ఏమైనా? ఇంతకు ముందు అయితే మా చిన్నతనంలో చూసారు, పులులు చూసారా? అయితే డేంజరే కొంచెం ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం. ఇప్పుడు పర్వాలేదు. మీరు మామూలుగా మరి ఇక్కడ ఊర్లో అయితే కొంచెం ఊరంతా కొంచెం కలివిడిగా ఉంటుంది, అందరూ ఉంటారు. మరి ఇక్కడ ఇవి కలిసే ఉంటారు అంటే మరి మీకు టీవీ అది లేదు కదా, అలా టైం పాస్ అయిపోతుందా? టీవీ లేవు, సెల్ దగ్గర సెల్ చూసుకుంటారా? సెల్లో సీరియల్ చూస్తారు? సెల్ చూసుకోవడం అంతే టైం పాస్. అదే టైం పాస్. ఓకే ఓకే. మామూలుగా మీకు ఎప్పుడైనా ఊర్లో ఉంటే బాగుండు, ఎక్కడికన్నా ఊర్లో అయితే మీకు టైం పాస్ అవుతాయి, సినిమాలు ఉంటాయి, టీవీ ఉంటుంది, అట్లా అనిపించిందా మీకు ఎప్పుడైనా? చెప్పండి. అనిపిస్తుందా? మీకు అనిపిస్తుంది? మీకమ్మా మీకు అనిపిస్తుందా? అంటే కింద ఉంటే బాగుంది ఊర్లోనే ఎక్కడికన్నా? ఎక్కడికన్నా బాగుంటది కానీ సార్ మరి కిందన వెళ్ళలేము కదా సార్. వెళ్ళలేరు. పొలాలన్నీ ఇక్కడ ఉన్నాయి మీకు, పంటలు పండించుకుంటారు కాబట్టి ప్లేస్ లేదు కింద వెళ్ళినా, అందుకని ఇక్కడ ఉంటున్నాం. అదే అదే అడుగుతున్నాను. కిరాణా తెచ్చుకుంటారు, ఓ వారం సరిపోతాయి. అంటే కిందకి వెళ్ళి తెచ్చుకుంటారు కిరాణా అంతా, ఓ వారం సరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ కిందకి వెళ్తారు, మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఓకే. మరి మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కిందకి వెళ్ళాల్సిందే. కానీ నాకు అదే అనిపించింది, కిందకి వెళ్ళొచ్చు కానీ ఈ కొండలు దిగి వెళ్ళేసరికి ఎలాగెళ్తారు? ఇప్పుడు ఒంట్లో బాగోపోతే ఇప్పుడు మామూలు డోలి కట్టేస్తారు. కానీ ఇక్కడ లొకేషన్ అంటే ప్రశాంతంగా ఉందమ్మా చుట్టూరున. ఊర్లో అయితే ఇంత ప్రశాంతంగా ఉండదు. మట్టి అంతా మట్టి గోడలు అనమాట. కొంచెం ఊడిపోతున్నట్టుంది ప్లాస్టిక్ ఇది. వర్షంకి చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా విషయాలు మీ ఊరు చూపించారు, చాలా విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.